నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మోనిక రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ వదిలేదే లేదని హెచ్చరిక రేవంత్ మాటలతోనే ఆత్మగౌరవ అస్త్రం ప్రయోగిస్తున్న పీకే బీజేపీకి కోవట్టుగా రేవంత్ రెడ్డి అంటూ సంచలన కామెంట్స్ దేశంలో రేవంత్ ఏ రాష్ట్రంలో కాలు పెట్టినా కాంగ్రెస్ ఎందుకు చిత్తుగా ఓడిపోతుంది దాని వెనుక బీజేపీ హస్తం ఏమైనా ఉందా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వదిలేదే లేదని బీహార్ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. దీనికి కారణం బీహార్ ప్రజల్ని రేవంత్ అవమానించే మాటలు మాట్లాడటమే అంటున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ కు రేవంత్ రెడ్డి ఓ ఆయుధంగా మారారు. ఆయనను చూపించి బీహార్ లో సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభించారు. రేవంత్ బీహార్ ప్రజల్ని అవమానించారని పీకే అంటున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ లో ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్నారు. అప్పటి నుంచి పీకే రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి బీహారీలను కించపరుస్తారని బీహార్ ప్రజల డిఎన్ఏలో కూలి పని చేయడం ఉందని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ బీహార్ నుంచి వచ్చిందని ఆరోపిస్తూ ఉంటారు. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక వీడియో కాన్క్లేవ్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కంటే మెరుగైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుర్మి కులానికి చెందినవాడు. ఆ కులం బీహార్ నుండి మైగ్రేట్ అయిందని అందువల్ల బీహార్ డిఎన్ఏ ఇన్ఫీరియర్ అని ఆయన అన్నారు. అదే సమయంలో తరచుగా కేసీఆర్ ను విమర్శించే విషయంలో బీహార్ డిఎన్ఏ వంటి పదాలు వాడారు. దీన్ని ప్రశాంత్ కిషోర్ అస్త్రంగా తీసుకున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలోనూ రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. స్ట్రాటజిస్ట్ గా ఎలాంటి రాజకీయాలు చేయాలో ఎలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టాలో బాగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ రేవంత్ మాటల్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తన సహాయం కోరాడని కానీ ఇప్పుడు బీహార్ ప్రజలను అవమానిస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ ప్రజల డిఎన్ఏ చెత్తగా ఉంటుందని వారు లేబర్స్ గా మాత్రమే పనికొస్తారని అవమానించాడన్నారు. ఇలాంటి వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పీకే ప్రకటించారు. దక్షిణాది రాజకీయాల్లో పలు సందర్భాల్లో బీహార్ ను ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. దీన్ని ప్రశాంత్ కిషోర్ తమ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. రేవంత్ తిరిగొచ్చినా పీకే మాత్రం ఈ విషయాన్ని కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు బీజేపీ కూడా రేవంత్ మాటల్ని హైలైట్ చేస్తూ బీహార్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్లు రేవంత్ ను బీహార్ కు తీసుకొచ్చారని రాహుల్, ప్రియాంక గాంధీలు బీహార్ ప్రజలకు అపాలజీ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్పోక్ పర్సన్ సుధాంశు త్రివేది రేవంత్ రెడ్డి బీహార్ డిఎన్ఏను ఇన్ఫీరియర్ అన్నారని గుర్తు చేశారు. ఈ రాజకీయం ఇంతటితో ఆగేలా లేదు. బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాజకీయ నేతలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బీహార్ లో హాట్ టాపిక్ గా అవుతున్నాయి. కాంగ్రెస్ కు కొత్త సమస్యలు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.